ఆత్మవశుడైన వాడు పిరికితనాన్ని చూపడు, వెనకడుగు వెయ్యడు. ఆత్మవశుడైన వాడు పెద్ద కొండలాంటి సమస్య కూడా ఇంత కనపడుద్ది. ఆత్మవశుడైన వానికి పెద్ద సమస్య అంటూ ఏది ఉండదు. ఇక ఇది నాకు పెద్ద కొండంత సమస్య అని దేన్ని లెక్క చేయడు. 6 మూరల జానుడు, 11 అడుగుల గొల్యాత్ కనీసం మనిషిలా కూడా కనపడలా దావీదుకి. తన గొర్రెలను పట్టుకోవడానికి వస్తే తోడేళ్ళు ఆ జంతువులా కనపడ్డాడు. కానీ సౌలుకి, అపవాది పీడన గులొంగిన సౌలుకి, వాడు అంత పొడుగు, వాడు ఇంత లావు, ఇంత ఉంటాడు, వాడు చిన్నప్పటి నుంచి యుద్ధంలో ప్రావీణ్యుడు, పైనుంచి కింద దాకా కవచాలు వేసుకున్నాడు, అమ్మో వాడిని గెలవటం కష్టం. రాజు బాలుడికి చెప్తున్నాడు. బాలుడు ఏమంటున్నాడు? కత్తులు కట్టాలు కూడా వద్దు సార్, మీరు పర్మిషన్ ఇవ్వండి సార్, వాడిని కొడతా నేను, నాకు ఉండేదేదో నాకుంది, మీకు వాడేదో పెద్ద కొండలా కనపడుతున్నాడు, వాడు నాకు కనీసం ఒక చిన్న రాయిలా కూడా కనపడట్లేదు, నాకు కోఆపరేట్ చేయండి సార్, మీరు నాకు అవకాశం ఇవ్వండి సార్. నువ్వు బాలుడు నాయన, మీరు బాలుడు అనవద్దు సార్, ఇందు నిమిత్తం మీ మనసు కృంగల నిమిత్తం లేదండి, నా మాట వినండి. ఆత్మవశుడైన వానికి సమస్య పెద్దదిగా కనపడదు. ఎందుకు? అతను దేవునితో అనుసంధానమై ఉన్నాడు. ఇక దేవుని కన్నా పెద్దది ఏముంది చెప్పు, నాకు అర్థం కాదు. నీ ఎంత పర్సనాలిటీ నువ్వు ఇస్తా దేవుణ్ణి? దేవుని మించిన పెద్దోడు ఎవరున్నారు? దేవునికి మించిన పెద్దదేముంది? నువ్వు ఎంతలా సమస్య చెప్పినా ఆ సమస్య కంటే గొప్పవాడు అక్కడ ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు, నీ హృదయ సింహాసనం మీద ఆయనే కూర్చొని ఉన్నాడు. ఈ అనంత విశ్వమంతా పట్టజాలనటువంటి పెద్ద దేవుడు నీ చిన్ని హృదయంలో కొలువై కూర్చున్నాడు. ఇంకేం కావాలి నీకు చెప్పు? ఆయన అంతా ఉండగలడు, ఇంత ఉండగలడు ఆయన. దేవునికి మహిమ, హల్లెలూయా. తెలుసా, ఈ విశాల విశ్వాన్ని నిర్మించిన యేసయ్యే కన్యమరియ గర్భంలో అణువంత రూపంలో కూర్చున్నాడు. ఎట్లుంటాడు తెలుసా? ఆత్మవశుడైన వాడు దావీదులాగా ఉంటాడు. ఇక ఎట్లుంటాడు? దావీదులాగా ఉంటాడు. ఆత్మవశుడైన వాడు అబ్బో ఈ సమస్య నా వల్ల కాదు బాబోయ్ అన్న డైలాగే ఉండదు. మిగిలిన వాళ్ళంతా కంగారు ఎత్తిపోతుంటే అదే ఏముందిలే భయపడవాక, అబ్బే అసలు అది సమస్యే కాదు, అది ఏది చెప్పినా సమస్య కాదంట. మరి ఇక సమస్య ఏదిరా అంటే ప్రతిదాన్ని సమస్య అనుకుంటున్నారు చూడు మీరు, అదే సమస్య. ప్రతిదాన్ని అమ్మో బాబోయ్ అయ్యో అని అదురుకుంటున్నారు చూడు, అసలు మీ ఫీలింగే పెద్ద సమస్య తప్ప అసలు ఈ సమస్యలే కావు. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుని విషయమై మీ మనసు కృంగ నిమిత్తము లేదు. ఒక్క అవకాశం నాకు, నేను చేస్తా. అది మనిషి చూస్తే నేను ఎంతున్నాడు, వాడు చూస్తే అంత పొడుగు ఉన్నాడు, అంత పొడుగు మీదకి చిన్నోడు ఏందిరా ఇది? ఏందేముందయ్యా? ఆత్మవశుడయా? ఎవరయ్యా? ఆత్మవశుడయ్యా, పరిశుద్ధాత్మ పూర్ణుడయా, ఆగడయా, ఇక రేగుతానే ఉంటాడయా. సరే, ఇంతకు గెలిచాడా ఓడాడా? ఒక మాట చెప్పిన, అతను ఓడినా గనుడే దావీదు నా లెక్క ప్రకారం, కానీ ఓడటం ఉండదు. ఎందుకంటే యుద్ధము అది ఆత్మవశుడైన వాడు యుద్ధాన్ని తను చేయడు, చేసేవాడికి అప్పచెబుతుంటాడు. అది గొప్పతనం. ఇప్పుడు యుద్ధం నాదైతే నాకు భయం, దడ, ఆయాసం, గుండెపోటు. యుద్ధం ఆయనదైనప్పుడు నాకెందుకు ఈ దడ, నాకెందుకు ఈ ఆయాసం? అందుకే నా కత్తె తీసుకోయ్యా, నా ఈట తీసుకోయ్యా, బల్లెం తీసుకోయ్యా, డాల్ తీసుకోయ్యా, బరసి తీసుకోయ్యా అంటే నీకు దండం పెడతా, ఏ వద్దయ్యా. ఎందుకంటే యుద్ధం చేసేది నేను కాదయ్యా, నేను వెళ్ళి ఒక తోలు బొమ్మలాగా ఆడ ఉంటానయ్యా, ఫైటింగ్ అంతా అయిందేనయ్యా, నేను యెహోవా నామమున వెళుతున్నాను. విజయం మనదే, విజయం మనదే, విజయం మనదే. దేవునికి మహిమ కలుగును. ఆత్మవశుడైన వాడు కృంగుబాటును ఒప్పుకోడు, కుమిలిపోవటం ఒప్పుకోడు, దిగజారిపాటు ఒప్పుకోడు, నీరసించడం ఒప్పుకోడు, నీరుగారిపాటు ఒప్పుకోడు, ఓటమిని ఒప్పుకోడు, ఓటమిని ఒప్పుకోడు, ఓటమిని ఒప్పుకోడు, ఒప్పుకోడు, ఓటమిని ఒప్పుకోడు.
తన దేవుడైన ప్రభు మీద ఆనుకుంటాడు, సాధిస్తాడు. ఎవరిని బట్టి? తనను బట్టి, దేవుని బట్టి సాధిస్తాడు. ఆత్మవశులై ఉంటే బెనిఫిట్స్. సమస్యలు అసలు సమస్యలుగా అనిపించవు. పెద్ద సమస్య అంటూ ఏది చెప్పడు. అది ఏనుగంత సమస్యనే ఏముంది? ఏందంత ధైర్యం ఏంది నీకు? నాకు అర్థం కాదు అసలు ఏంది నువ్వేంది ఏందిరా నీ బొంద? ఏదైనా చేయగల నా ప్రభు ఉన్నాడు, నాకు తెలుసు. నేను ఆయన మీద ఆనుకున్నవాడిని, ఆయన వశంలో ఉన్నవాడినే. 5వది, ఆత్మవశుడైన వాని ముఖము కళావిహీనం కాదు. అర్థమైందా? కళావిహీనం కాదు. ఎప్పుడూ కళగానే ఉంటారు ఆత్మవశులైన వాళ్ళు. దేవునికి మహిమ. అరణ్యంలోకి వెళ్ళి గొర్రెలు కాసే స్థితిలో ఉండి కూడా దేవుణ్ణి ఆరాధించుకునే మనసున్న దావీదు ఎండకెండి వానకు దడిసి మంచుకు దడిసి దుమ్ము ధూళి, గొర్రెలు ముందు పోతున్నా గొర్రెలు వెనక వస్తున్న దుమ్ము అలాగూ లేచి కొడతా ఉంటుంది. పౌడర్ పూసుకునే అవసరంలా ముఖానికి. ఆ దుమ్ము అంతా కొడుతుంటుంది. ఎందుకంటే నేను చూసా, వాటి వెంట పెద్ద దుమ్ము లేచి వస్తుంటుంది. అంతా కొట్టుకొని గందరగోళంగా ఉన్న సమూయేలు ఎదుటికి పోయేసరికి దావీదు చక్కగా కళకళలాడితే కనపడ్డాడంట. చక్కని నేత్రములు గలవాడని చెప్పాడు. ఎర్రని వాడు, రూపసి అన్నాడు. పుటక సంగతి పక్కన పెడితే ముందు కళ ఉంది అబ్బాయి దగ్గర. మిగిలిన వాళ్ళు ఉన్నారు, మిగిలిన అన్నియోళ్ళు. ఒక్కొక్కడు ఉండటానికి ఒడ్డు పొడుగు పర్సనాలిటీ అంతా బాగానే ఉంది, కానీ కళ లేదు ముఖంలో, విశ్వాసపు కళ. దేవుని మీద ఆనుకున్నోడి కళ వేరుగా. ఆ ముఖంలో భయం, ఆందోళన, ఇవన్నీ అవిశ్వాసులకి, అల్ప విశ్వాసులకి, సగం సగం వాళ్ళకి అన్నీ. ఆయన ముఖంలో కళబాదు. ఎందుకు? కంప్లీట్గా ఆనుకున్నాడు. ఆత్మవశుడైన వాడు దేవుని మహిమపరచుటలో ఆనందిస్తాడు. ఆయన మహిమ వినబడుతుంటే అది అతని చెవులకు ఇంపైనది. ఆ స్తుతి ధూపం ఏదైతే ఉందో అది అతనికి ఇంపైన సువాసన. ఆత్మవశుడైన వాడు నిరంతరం కోరేది అదే, ఆరాధన, స్తుతి, కృతజ్ఞతలు. దేవుని మహిమపరచుటలో తృప్తి పడుతుంటాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన సన్నిధిని, ఎక్కడికి వెళ్ళినా ఆయన సాహచర్యాన్ని, ఆయన సహవాసాన్ని, ఆయన సమాధానాన్ని వెతుకుతూ ఉంటాడు. ఆత్మవశుడు. గొర్రె పచ్చిక బయలు ఎతికిద్ది, పంది స్తోత్రం. గొర్రె ఏమి వెతికిద్ది? పచ్చిక బయళ్ళు, శాంతికరమైన జలాలు. మరి పంది అశుద్ధమను బురదగుంట. రెండు రివర్సే దరిద్రం. మనకు కలిగే ఫీలింగ్స్ని బట్టి అసలు మనం ఏ వయసులో ఉన్నాం అర్థమైతే మనకి ఈ దరిద్రం ఇంపుగా ఉందంటే మనం ఇంకో రూట్లో ఉన్నామని అర్థం. ఆయన సన్నిధి, ఆయన సాహచర్యం, ఆయన ఆరాధన, ఆయన స్తుతి, ఆయన మహిమ మనకు అదొక ప్రపంచం అయిపోతుంది. ఆత్మవశుడైన వానికి అదే లోకం. మద్యం వశుడైన వాడికి చూడండి, తాగుబోతుడిని చూడండి. మీరు అసలు ఏ మనిషిని చూసినా సరే ఒక కోటర్ కనపడుతుంటుంది వాడికి. వాళ్ళు తెలుసా నీకు? ఇప్పుడు నువ్వు కనపడ్డావు అనుకో తాగుబోతుడికి, నువ్వు కనపడితే చాలు, కొంచెం మెతక మనిషి అనుకో నీలో కోటర్ కనపడుతుంటుంది. కనీసం కోటకు న్యాయం చేస్తాడని చిన్నగా లైన్ చేసి ఒక కోటర్. ఎవరిలోనైనా సరే కోటర్ చూడగల గొప్ప దర్శనం కలిగినోడు తాగుబోతాడు. ఎవరిలోనైనా సరే కోటర్ చూస్తుంటాడు. తెలుసా మీకు? వాడి ప్రత్యక్షత అది. ఆత్మవశుడు, దేవుని ఆత్మవశుడైన వానికి ఎక్కడైనా సరే, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా దేవుని మహిమ కొరకు ఏదో ఒకటి వెతుక్కుంటానే ఉంటాడు. ఒక 5-6 చెప్పా, ఇంకొకటి చెప్తా. ఆత్మవశుడైన వాడు ఆత్మ నడిపింపు పొందుకొని
ప్రకటిస్తాడో ఆ ప్రకటన కూడా సఫలమవుతుంది. పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు, ఆత్మవశుడై కొనిపోబడ్డాడు ఫిలిప్పు. కందాకే రాణి దగ్గర మంత్రిగా ఉండేటువంటి వాడిని పట్టుకున్నాడు. ఐథియోపియా మంత్రిని పట్టుకున్నాడు, ఒక్కడే. కానీ ఆ దేశానికి మంత్రిని పట్టుకున్నాడు. అట్లా ఉంటుంది ఆత్మ నడిపింపులో ఉంటే. హడావిడిగా ఉండదో, చూసి 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 కొడితే కుంభస్థలాన్ని కొట్టినట్టు ఉంటుంది. అటు చేపిస్తాడో దేవుని ఆత్మ. మనం పొద్దస్తమానం వస్త్రాలు చించుకున్నా ఏమీ మిగులదు. దేవుని ఆత్మ వశంలో ఉండి ఉండి ఆగురా, నీకెందుకు, ఆగురా ఆగురా ఆగురా, రెక్క కింద కప్పు పెట్టి 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 ఒక్కసారి ఓపెన్ చేస్తాడు. ఇక కొడితే కుంభస్థలం అన్నట్టు ఉంటుంది అన్నమాట. పరిచర్య అయినా, జీవితంలో సాధించాల్సిన విషయాలైనా, ఏవైనా సరే ఆత్మవశంలో ఉండి అడుగు ముందుకు వేసేవాడి విజయం తిరుగులేనిదై ఉంటుంది. అది మళ్ళీ ఇంకా ఆలాటోలాగా ఉండదు, అట్లా ఉంటుంది. సరే, ఇప్పుడు ఇంకా చెప్పడానికి బోల్డ్ అనే సంగతులు ఉన్నవి. కానీ మళ్ళీ ఏలియా ఆత్మవశుడై ఉన్నాడు. సుమేయోను ఆత్మవశుడై యేసు దగ్గరకు వచ్చాడు. పరిశుద్ధాత్మవశుడై కొన్ని మాటలు పలికాడు. ఇలాగ ఆత్మవశులై ఉన్నవాళ్ళు ఇంకెవరెవరు ఏమేం చేశారో అందులోంచి ప్రతి ఒక్కరిలోంచి ఒక పాఠం వస్తుంది. అర్థమైందా? ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకోండి. మెట్టుకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆత్మవశులు, పరిశుద్ధాత్మ వశులై ఉండునట్లు సాధన చేయండి. ఆత్మపూర్ణులై ఉండునట్లు, పరిశుద్ధాత్మ వశులై ఉండునట్లు, ఆత్మకు లోబడి ఆత్మానుసారంగా నడుచుకున్నట్లు, ఆత్మ చేత శారీరక క్రియలు చంపునట్లు జాగ్రత్తలు తీసుకోండి. దురాత్మకు అవకాశం ఇవ్వకండి, యోధాకు పట్టిన గతి పట్టకండి. తస్మాత్ జాగ్రత్త. అలాగే ఆత్మవశులై ఉన్నవారు, ఇదిగో ఈ లైవ్లో ఉన్నవారు కావచ్చు, ఇక్కడ కూర్చున్నవారు కావచ్చు, ఎవరైనా దేనిని గూర్చి చింతపడకండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. తగిన కాలమందు తప్పక నీకు ప్రతిఫలము దయచేయగల దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఒకవేళ ఇప్పుడు నీకు ప్రశ్నగా ఉండొచ్చు, నీ పరిస్థితులు ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉండొచ్చు, తప్పనిసరిగా సమాధానం వస్తుంది. అది కూడా నువ్వు అడుగు దానికంటే, ఊహించు దానికంటే అత్యధికముగా వస్తుంది. వచ్చినాడు నువ్వే చెబుతావు నాకు. సాతాను వశానికి అప్పచెప్పుకోవద్దు. చిన్న చిన్నగానే దెబ్బతీస్తుంటాడు, చిన్న చిన్నవి చేపించి కొంచెం కొంచెంగా వశపరుచుకుంటాడు. ఒకనాటికి పూర్తిగా వాడు వశపరుచుకుంటాడు. వాడికి అవకాశం ఇవ్వద్దు. కొంచెం కొంచెంగానైనా సరే దేవుని ఆత్మకు లోబట్టాన్ని సాధన చేయండి. కొంచెం కొంచెంగానైనా సరే ముందు దేవుని ఆత్మకు విధేయత చూపటాన్ని అలవాటు చేసుకోండి. ఇది సాధన చేయండి. దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకోండి. దేవుని చిత్తాన్ని వెతకండి, దేవుని సంతోషాన్ని వెతకండి, దేవుని సహవాసాన్ని వెతకండి. ఆయన దొరుకుతాడు నీకు, ఆయన దొరుకుతాడు, ఆయన సన్నిధి దొరుకుతుంది. నీరధ ఈ ఒక్క చరణంలో నా మెసేజ్ అంతా ఇమిడి ఉంటుంది. పరిశుద్ధాత్మ సారథి, మనము ఆయన రథాశ్వం. గుర్రం దాన్ని ఇష్టం వచ్చినట్టు పోయిద్దా? సారథి ఆలోచన చొప్పున పోయిద్దా? మరి నువ్వు అంగీకరిస్తున్నావా పరిశుద్ధాత్మని నీ సారథిగా?